వాక్యం చూద్దామండి. ఆదికాండం 26వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట రాస్తుంది. దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకొని ప్రభు ఏం మాట్లాడుతాడో ఆ మాటలు విందామండి. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈ కుటుంబానికి దేవా నీ చిత్తంలో ఉన్న మాకు అవసరమైనటువంటి నీ ఉపదేశాన్ని అందించండి. సమస్త స్థితిగతులు బాగా ఎరిగిన దేవుడవు, తేటగా ప్రతి విషయం బోధపడినట్లుగా, ప్రతి సమస్య పరిష్కరింపబడినట్లుగా, నీ చిత్తమును సంపూర్ణమైన సంతోషంతో వెతుకువారుగా మేము నిలుచున్నట్లుగా, దావీదు అన్నాడు, నీ చిత్తానుసారంగా బ్రతుకుట నాకు నేర్పమయ్యా అని చెప్పని. అలాగున ప్రభువా, నీ చిత్తం ఏంటో తెలుసుకొని నీ చిత్తంలో నిలిచి నీ చిత్తం కొరకు దేవా ప్రయాసపడుతూ నీ చిత్తమును ప్రభువా సమస్త విషయాల్లో నెరవేర్చిన వారమై దేవా క్రీస్తు యేసు సంపూర్ణతలోకి మేము అడుగుపెట్టినట్లుగా, క్రీస్తు యేసు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మేము పొందిన వారమే క్రీస్తు న్యాయపీఠ మీద నిలుచున్నట్లుగా, ఇహమందు కూడా ఇదిగో తండ్రి సభ్య సమాజం ఎదుట గౌరవ మర్యాదలు కలిగినటువంటి ఉన్నతమైన స్థితిలో దేవా మేము బిడ్డలమంతా కూడా నిలిచి నిన్ను మేము మహింపరచున్నట్లుగా మేము ఆశీర్వదింపబడుతున్న విధానాన్ని బంధువులైనా ఇరుగు పొరుగు వారైనా చూసి వారు కూడా నిన్ను మహింపరిచి నిన్ను అనుసరించినట్లుగా కూడి ఉన్న నీ బిడ్డలతోనూ నాతో మాతో అందరితో మీరు సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని వచనాడుతున్నాను. నీ మాటలు వినకుండా అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, దురాత్మ, అంధకార శక్తులు ఈ కుటుంబం మీద పేరు వరసను బట్టి కానీ ఏ కోణంలో ఏ రీతిగా ఒక బొమ్మ చేసి దానికి ముళ్ళులు గుచ్చటమో, గుండు సూదులు గుచ్చటమో, మేకులు నాటమో, టైం పెట్టు, ఒక దున్నపోతును వధించు, మేకను వధించు, కోడినో కుక్క మీద కుక్కను పెట్టి మేకు నాటు, అష్టదిగ్బంధమైన విగ్రహ సంబంధమైనదో లేదంటే కుల గృహ దేవతలు దేవుళ్ళు ఎదుట ఉన్నాయో చేయబడిన మొక్కుబోళ్ళు, పూజలు, హోమాలు, యజ్ఞాలు కావచ్చు, ఆర్థికంగా కుదేలైపోవాలనో అనారోగ్య కారణాలను బట్టి దేవా చతికిలపాడి చావును దేవా రుచి చూడాలనో బిడ్డలు, అలాగనిదిగో కుటుంబంలో ఉన్న పిల్లల భవిష్యత్తు చిందరవందరైపోవాలన్న మాట వినకుండా, నెమ్మది లేకుండా అప్పటికప్పుడే గొడవ పడుతూ సమాధానాన్ని కోల్పోయేలాగా, ప్రార్థన చేయనీయకుండా, విజ్ఞాపన చేయనీయకుండా, వాక్యం చదవనీయకుండా, నీ కొరకు ప్రజ్వలిల్లకుండా, పరిపక్వతలోకి నువ్వు అనుకున్న పరిపక్వతలోకి రాకుండా, బిడ్డలకు ఉన్నటువంటి అదిగో తండ్రి ఆ స్థలం పొలం విషయంలో ముందుకు వచ్చి అయ్యా ముందుకు అడుగులు వేసి రూపాయి చేతిలో ఉంటే అడుగులు వేస్తారని, ఆ రూపాయి చేతిలో లేకుండా ఆర్థికంగా కుదేలైపోవాలని, నష్టమైపోవాలని, రెక్కల కష్టార్జితం అంతా మట్టిలో పడ్డ పన్నీర్లాగా అయిపోవాలని, ఏ రూపాయి కూడా మిగలకుండానే, ఒకవేళ పొలం విషయంలో ముందుకు అడుగులు వేస్తూ గ్రామంలో ఉన్న పెద్దలైనా, సర్వేర్ల విషయంలో కానీ, లాయరు, పోలీసు వారు ప్రతి ఒక్కరిని కూడా డిస్టర్బ్ చేసి బిడ్డలు సహకరించకుండా, ఎన్నాళ్ళు ఉన్నది మా సొంతమే కావాలా కానీ వీళ్ళకి ఏమీ రాకూడదురా అని చెప్పని, ఎవరు ఎక్కడ ఏ కోణంలో ఎవరు చేత ఎప్పుడు ఎలా చేయించారో చేశారో చేస్తూ ఉన్నారు. ప్రతి అమావాస్య నాడిలా ఏ కోణంలో బిడ్డల విషయంలో చిల్లంగి, బాలమ్మని చాతబడి, క్షుద్ర పూజలు, వశీకరణ, విఖాదాల్లాశారా, అది ఎంత ప్రమాదకరమైన కీడైన ఈ నివాసం విషయంలో కానీ, ఇంటి ముందు కానీ, బిడ్డలు చేస్తున్న ఆ రెక్కల కష్టార్జితం విషయంలో కానీ, పిల్లల చదువుల విషయంలో, భవిష్యత్తు విషయంలో కానీ,
ఏ కోణంలో ఎటువంటి నష్టం జరగాలని, ఏ కీడు బిడలు అనుభవించాలని చేయబడ్డ ఏ కీడును దుష్టుడు వాడి దోతల దాడును యేసు నామములో నీ దక్షిణ హస్తము చేత యేసయ్యా పునరుద్ధాన శక్తిని బట్టి శిలువ రక్తాన్ని బట్టి కూకట వేళతో సహా అన్ని పెకిలించి వేయబడును గాక. సంపూర్ణమైన విడుదల, స్వస్థత, ఆరోగ్యము, నెమ్మది, సహాయ సమాధానము, సర్వ సమృద్ధి చేత యేసు నామములో బిడలు ఆశీర్వదించబడును గాక. ఇంకను నీ చిత్తంలో నిర్ణయింపబడ్డ ప్రతి ఆశీర్వాదం బిడలకు యేసు నామములో కలుగును గాక. బిడల భవిష్యత్తు వెల్ సెటిల్ అవును గాక. అయా కనికరించండి. ఇప్పుడున్న ఈ ఇరుకు ఇబ్బంది అంతా యేసు నామములో కొట్టివేయబడి సర్వ సమృద్ధిలోకి ఇహపర సంబంధమైన ఆశీర్వాదాల చేత కృపను బట్టి యేసయ్యా నీ కృపను బట్టి దేవా తొలచూగుదురుగాక. అన్ని విషయాలు కృపనివ్వమని నీ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అల్పుడైన నన్ను మరుగుపరిచి నీవే నీ మాటలు నీ పిల్లలతో అందించి నువ్వు కృప చూపి సహాయం చేయమని యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటూ నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకున్నాము మా తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారు పెట్టిన హృదయపూర్వక వందనాలు. గమనించండి, చదువుకున్న లేఖనంలో ఇద్దరు వ్యక్తులు మనకు కనపడుతున్నారు. ఒకళ్ళు ఇస్సాకు, రెండో వ్యక్తి అబ్రహాము. ఎక్కడో ఎవరికి గుర్తింపు లేకుండా బ్రతుకుతున్నటువంటి అబ్రహామును దేవుడు పిలిచి వెంటనే పిలిచిన వెంటనే ఆయన ఏం ఆశీర్వదించలేదు. అనేక రకాలుగా నిరీక్షణ, విశ్వాసాన్ని, ఓర్పును, దేవుణ్ణి ఎంతవరకు నమ్ముతున్నాడన్న విషయాలు పరీక్షించుకొని ఆ పరీక్షలో కూడా పలు రకాలైన ఘట్టాలు ఉన్నాయి. ఆ ఘట్టాలన్నీ ప్రభు కృపను బట్టి దాటుకుంటూ ఎప్పుడైనా కానీ ఆ వ్యక్తి కృంగిపోయాడు, ఇక నాకు దేవుడు కూడా సహాయం చేయట్లేదు, మా పరిస్థితి ఏంటి, మాకేం అర్థం కావట్లేదు అనుకున్నప్పుడల్లా దేవుడు వచ్చి అబ్రహామును వెనుదట్టి, అబ్రహామా దిగులు పడమాక, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను కేడెమంటే ఏదన్నా శత్రువు దాడి చేస్తున్నప్పుడు యుద్ధ సైన్యంలో ఉన్నటువంటి సైనికుడు దాన్ని అలా అడ్డుగా పెట్టుకుంటాడు. డాలు వేరు, కేడెం వేరు. ఏంది ఆ కేడెం అనే దాన్ని అట్ట అడ్డం పెట్టుకుంటారు. నేను నీకు కేడాన్ని అన్నాడు. నీ మీదకి శత్రువు వేసే దాడులు ఏయన్నా ఉన్నా కానీ నేను దాన్ని అలా అడ్డు పెడతాను. అంటే నేను ఆ ప్రొటెక్షన్ చేసేటువంటి ఆయుధంలాగా నీకు ముందుగా నేనుంటా. పలు రకాల శత్రువులు ఎన్నో కనపడే వ్యక్తులు కావచ్చు, కనపడని శక్తులు కావచ్చు, అవి దుష్టుని సంబంధించిన దోతలైనా, దుష్టుడైనా కావచ్చు, దురాత్మ అంధకార శక్తులైనా, విగ్రహ సంబంధించిన విషయాలైనా, అవి ఏవైనా నిన్ను నష్టపరచాలని ప్రయత్నం చేస్తే అవి నీ గడప దాకా వస్తుంది అంతే. ఆ తర్వాత దాటి రాలేదు లోపలికి. ఎందుకంటే నేనున్నాను ముందు, దానికి ముందు నేను కనపడుతున్నా కాబట్టి నీకు ఎటువంటి హాని కలుగు చేయవవి. మనం అనుకుంటాం వాటి గలిబిలి వల్ల, గలిబిలి ఖచ్చితంగా సృష్టిస్తాయి. ఎందుకు గలిబిలి సృష్టిస్తాయి అంటే బలహీనమైన వ్యక్తులు ఎవరో దొరుకుతారు. మనం కరెక్ట్గా వెళ్ళినా మన పక్కనున్న వాళ్ళు ఎవరినో ఒకళ్ళు వాడి మనల్ని డిస్టర్బ్ చేస్తాయి. అయితే ఆ పరిస్థితులను చూసి కదిలిపోకుండా దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు ఒక మాట ఇచ్చాడు, ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి నేను అటువైపే చూడాలి కానీ నా చుట్టూ జరుగుతున్న పరిస్థితుల వైపు చూడకూడదనే మనస్సు అబ్రహాముకు ఉంది. మనం కూడా అదే మనసును ధరించుకోవాలి. అలా ఉన్నప్పుడే ఏ విషయంలో మనం ముందుకు అడుగు వేయగలుగుతాం. ఆ మనస్సు మనకు లేకపోతే అక్కడే కూర్చొని దిగులు పడుతూ ఉంటాం. ఆ తర్వాత రోగం అని, తలనొప్పులని, రకరకాల పరిస్థితులు వస్తూ ఉంటాయి.
అబ్రహామును అన్ని విధాల ప్రోత్సహిస్తూ బలపరుచుకుంటూ ప్రభు నిర్ణయించిన ఆశీర్వాదంలోకి నడిపించాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే అబ్రహాము తన తర్వాత ఆ భక్తి జీల్ని ఇస్సాకులోకి రావటానికి ప్రభువే కృప చూపాడు. తన తండ్రిని కూడా అబ్రహాము తండ్రిగా ఉన్నాడు, ఇస్సాకు కొడుకుగా ఉన్నాడు. కాబట్టి ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాము యొక్క భక్తి సాధనను బాగా గమనించాడు. గమనించటమే కాదు, దాన్ని వంట పట్టించుకున్నాడు. నేను కూడా భక్తిలో ఉండాలి, ఒకప్పుడు మా జీవితాలు ఇలా ఉన్నాయి, నేను ఇప్పుడు ఇలా ఉండకూడదు, నాకు నచ్చినట్టుగా చుట్టూ స్నేహితులు ఉండొచ్చు, పనివారి పిల్లలు ఉండొచ్చు, అయ్యగారు రండి మనం చిన్నగా సరదాగా ఉందామని చెప్పని పిలుస్తూ ఉండొచ్చు. అయినా కానీ ఇస్సాకు అట్లా అడుగులు వేసినట్లుగా లేదు, భక్తిలో ఉన్నట్టుగానే ఉంది. అయితే తన తండ్రి కాలం చెల్లిపోయింది, ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు, ఇస్సాకు కాపురం మొదలైంది. తన తండ్రి ఎలా అయితే గుడారవాసిగా ఉన్నాడో అలాగనే ఇస్సాకు కూడా గుడారవాసిగా బ్రతుకుతూ ఉన్నాడు. బ్రతుకుతూ ఉంటే ఓ ప్రాంతానికి వెళ్ళాడు. అబ్రహాము కాలంలో వచ్చినట్లుగానే ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చింది అని ఆ 26వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. ఈ కరువులో చుట్టూ చూస్తూ ఉన్నాడు, పలానా ప్రాంతానికి వెళ్తే మేలు, పలానా ప్రాంతానికి వెళ్తే మేలు అని. ఎందుకు వచ్చిన తెప్పలో కానీ దేవుడిని అడుగుదాం మాట అని చెప్పని దేవుడిని అడిగితే దేవుడు అన్నాడు, అయ్యా నువ్వు ఎటు పోమాక, ఏంది ఎటు పోమాక, నేను చెప్పిన కాడే ఉండు అని చెప్పని ఇస్సాకుతో చెప్పగలిగిన దేవుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆగిపోయాడు ఇస్సాకు. సరే ప్రభు అని చెప్పని ఆ కరువు కాలంలో విత్తనం వేయటం మొదలుపెట్టాడు. అంటే తన వంతుగా తను కష్టపడటం మొదలుపెట్టాడు. తన వంతుగా తను ఎప్పుడైతే కష్టపడటం మొదలుపెట్టాడో దేవుడు ఆ కష్టార్జితాన్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. వెంటనే ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఆశీర్వాదం ఎంతగా ఉందంటే గొప్పవాడగు వరకు, మిక్కిలి గొప్పవాడగు వరకు దేవుడు క్రమంగా ఆయన ఆశీర్వదిస్తా తోడై ఉన్నాడట. మనం ఇప్పుడు డాబా ఎక్కాలంటే మెట్లు ఉంటాయి, అట్లా నీ పైకి వెళ్ళాలంటే 1 by 1 మెట్టు ఎక్కాల్సిందే. ఎక్కకుండా ఏడుంచి నేను పైన ఉన్నానంటే తెక్కలోడు రైడ్ అంటారు. అట్లానే యేసయ్య కూడా ఇస్సాకును అలా ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆశీర్వాదం అనంతరం అక్కడున్న రాజు వచ్చి బతిమలాడుతున్నాడు, నీ వల్ల మాకు నష్టం జరిగేటట్టు ఉంది, అయ్యా మమ్మల్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి బతిమలాడుకున్నారు. మనం ఈరోజు ఈ దరిద్రంలో ఉన్న మా బతుకులకి ఇంచేనా, పిల్లలేంటి పరిస్థితి, ఎప్పుడు ఒడ్డున పడచ్చు అనే సమస్యలతో సతమతమవుతూ ఆయన వైపు చూస్తూ ఉంటాం. కానీ దేవుడు నీతో ఒక మాట ఇచ్చి ఉంటాడు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నీకు రెక్కల కష్టార్జితాన్ని దీవిస్తాను, నిశ్చయంగా ఇదిగో నీకు ఈ వాగ్దానం ఇస్తున్నాను అని దేవుడు నీతో మాట ఇచ్చి ఉంటాడు. రక్షణ పొందిన ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఒక వాగ్దానం మన చేతిలో ఉంటుంది. ఆ వాగ్దానాన్ని మనం విశ్వసించి చేపట్టుకున్నట్లయితే దాన్ని అలా ఎత్తిపట్టి, ప్రభువా ఈ సంవత్సరం, ఎత్తిపట్టి అంటే వాగ్దానం అటు పట్టుకొని కాదు, ప్రభువా ఈ సంవత్సరం నాకు ఇదిగో ఈ వాగ్దానం ఇచ్చావు కాబట్టి నా జీవితంలో దాన్ని నెరవేర్చయ్యా, నాకు సహాయం చేయి ప్రభువా అని అనుదినం ఆయన ఎదుట నువ్వు జ్ఞాపకం చేస్తూ ఉంటే ఒకానొక సమయం ఖచ్చితంగా మిక్కిలి దగ్గర సమయంలోనే దాన్ని నువ్వు అనుభవిస్తావు కూడా. రక్షణ పొందిన ప్రారంభ సంవత్సరం ఎటుగుడి న్యూ ఇయర్ దాటిపోయింది కాబట్టి 2016లో నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు, నేను మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించేదను అన్నాడు. నాకు ఇంకా పెళ్ళే కాలేదు, పిల్లలు పోషించడం ఏంది వ్యవహారం అనుకున్నా. మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ ప్రార్థన చేసి తీసా, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదని అని వచ్చింది. చంపలు 2 పగిలినట్టు అనిపించింది. ఇదేంటంటే ఆ సంవత్సరం అందరూ పెళ్ళి అవుతుంది అని సంఘంలో సంతోషపడ్డారు. కానీ విచిత్రం ఏంటంటే
ఆ సంవత్సరంలో ఏ కొరత లేకుండా దేవుడు అన్నీ సమకూర్చుకుంటా వచ్చాడు. నేను చేసిన పని ఏంది? ఆయన సన్నిధానంలో, అయ్యా నువ్వు ఈ వాగ్దానం ఇచ్చావుగా, పోషిస్తానన్నావుగా, నాకు సహాయం చేయని ప్రతిరోజు దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఆ సంవత్సరం ఏది కూడా తక్కువ లేదు, అన్నీ నేను అనుభవించడానికి కృపనిచ్చాడు. 2018లో ఒక వాగ్దానం ఇచ్చాడు. అంటే 17లో ఇచ్చింది నెరవేరలేదంటే నెరవేరిని. నీ విశ్వాసం బలపడటానికి చెబుతానికి ఈ విషయాలు అందిస్తూ ఉన్నాడు దేవుడు. 2018లో ఏ వాగ్దానం ఇచ్చాడంటే, శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలంగాను నిత్యముగా నుండి బాహులు నీ క్రింద నుండును అని ఉంది. నాకు అది అర్థం కాక మా పాస్టర్ గారిని అడిగి, అయ్యా ఏంది దీని అర్థం అను. దేవుడే నీలో ఉంటానన్నాడు దానియేలు అను. నాకు ఉపవాస ప్రార్థన చేయడం చాలా ఇష్టం, ఏకాంతంగా దేవునితో గడపడం చాలా ఇష్టం. అమ్మని ఆ కాగితాలు రాయడానికి వెళ్తూ ఉంటుంది, ఇక అదే జీవన ఉపాధి. ఆడొచ్చే 100-200లతో కుటుంబం నడుస్తూ ఉంటుంది. ఆమె పెన్షన్ ఏమో ఇంటి అద్దె కరెంటు బిల్లుతో పోద్ది. ఇంకా మిగతాది ఏదన్నా ఆడ నుంచి వస్తేనే ఆమెను తీసుకెళ్ళి ఆడ వదిలిపెట్టి రాగానే ఇంట్లో కూర్చొని ఇక మోకాళ్ళు వేస్తాం. మీరేం పని చేయరా అనుకోవచ్చు ఒకవేళ. అంటే నన్ను దేవుడు ఏ పనికి పోనీయకుండా ఆపేశాడు. నేను నిన్ను పోషిస్తాను, నువ్వు ఆడికి పోమాకు నా సేవ చేయాలని. అందరూ నా రకాలుగా తిడుతున్నారు, ఎవరు నోటికి వచ్చిన మాట వాళ్ళు మాట్లాడుతున్నారు. అవి వింటానే ఉన్నా, ప్రార్థనలు నాకు వినపడతానే ఉన్నాయి. అయినా సరే దేవుడు చెప్పాడు కూర్చో అంటే కూర్చో, లేదంటే సావుని ఎత్తుక్కోవాలా. ఎంతెందుకని చెప్పని అట్లనే కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే, ఈ బైబిల్ తెరిచి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ కళ్ళు మూసుకొని చూస్తూ ఉంటే తెల్లగా ఈ పేపర్లు కదులుతాను. అట్లా పావును రెక్కలు ఆడించడం అనే శబ్దం వినపడుతూ ఉంది. పావురం మాంసంగా బైబిల్లోంచి పైకి లేచింది, ఆ కప్పు అంతా ఎత్తుకెళ్ళింది, డైరెక్ట్గా ఇలా తలలో నుంచి ఇక్కడ హృదయంలోకి వచ్చి అట్లా తొంగి చూస్తూ ఉంది. చాలా రోజులు దాని గురించి ఆలోచించా, ఆ కలభావం ఏంటి ప్రభు, ఆ కలభావం ఏంటని. అప్పుడు వాగ్దానం గుర్తొచ్చింది. దేవుడు నిత్యంగా నీలో దేవుడు ఉంటానన్నాడు దానియేలు. అదే దాని అర్థమైన దైవజనుడు చెప్పాడుగా, పరిశుద్ధాత్మ దేవుడు పావురం ఆకారంలో ఆయనే వచ్చి త్రిత్వంగా ఒకవేళ నేను తాళుకునేంత స్థాయిలోకి దిగి వచ్చి నాలో ఉన్నాడు అట్టుకుంటా అని చెప్పి అనుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన ఏదో ఒక వాగ్దానం నీకు ఇస్తాడు. నేను చెప్పింది ఏంది, న్యూ ఇయర్ అప్పుడు తీసుకున్న వాగ్దానాలే. ఆ తర్వాత ఆయన నాతో పలికిన ప్రతి మాటలో ఆయన అన్ని విషయాలు నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాడు. మనం విశ్వసించి ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ మాటలు నెరవేరుస్తాడు. ఆయన చెప్పింది ఖచ్చితంగా తూచా తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన నాతో చెప్పిన పరిచయ విధానంలో పాటలు రాయిస్తాను అబ్బాయి నీ చేత అన్నాడు. రాస్తానే ఉన్నాను ప్రభు కృపను బట్టి. ఎవరికన్నా సందేహాలు ఉంటే ఇట్లానే మనోడు ఇక్కడ సతీష్ ఉన్నాడు. సతీష్ ఏదన్నా పాట ఏదో కూని రాగం వచ్చింది పాష్ గారు, పిచ్చి రాగమైన వాడు అన్న. అదేంది పాష్ గారు, నువ్వు వాడు, నీకు వచ్చిన మాటలే వాడు, మిగతా దేవుని సన్నిధిలో కూర్చుంటా నేను. నీకు ఏదన్నా ఈ పాట విషయంలో గుర్తొచ్చినా నాకు చెప్పు, కంజరం మీద దాన్ని ట్యూన్ చేస్తాను, దేవుడు కృపనిస్తాడంటే. ఫస్ట్ పాట, నమ్ముకో యేసయ్యను సోదరా, నమ్మకుంటే తప్పదు నీకు ముప్పురా. ఇది అసలు రాగం. అయితే సునో ఏలో చేస్తే నమ్ముకో యేసయ్యను సోదరా అనే క్లాసికల్ దాంట్లోకి వచ్చింది. అయితే చాలామంది సంతోషించారు ఆ పాటను చూసి, బాగుంది పాట అని. ఎందుకంటే దేవుడు ఒక మాట ఇచ్చాడంటే అది చేస్తాడు, ఇక అంతే, మనం నమ్మాలి. అయితే చుట్టూ అపవాది గలిబిళ్ళు ఉంటాయి. వాడు ఏదో చేయాలని ఎరగబడుద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో మనం ఏంటంటే వాటి వైపు చూస్తూ ఉంటే భవిష్యత్తు అర్థం కాదు. ప్రభు చూపించిన మార్గం మనకు గలిబిలిగా కనపడుతూ ఉంటుంది. అటువైపు చూడకుండా ప్రభు నాకు ఒక మాట ఇచ్చాడు, అదే గురిగా పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటే, నీ వంతుగా నువ్వు భక్తి సాధన చేసుకుంటూ, నీ వంతుగా నీవు దేవుడు ఇచ్చిన పనిలో కష్టపడుతూ ముందుకు వెళ్తూ ఉంటే
నా ప్రభు ఖచ్చితంగా అన్ని విషయాల్లో పరిష్కారం చూపిస్తాడు. కుటుంబ వ్యవస్థలో ఉన్నారు కాబట్టి, నేను సింగిల్గా ఉన్నప్పుడు ఒక టార్గెట్ పెట్టుకున్నాడు సైతాన్ గాడు నా మీద. ఆడపిల్ల ప్రేమ అనే విషయాన్ని వాడు రక్షణలోకి రాకముందు ఇసిరాడు. ఇసిరితే ఆ ఇంజనీరింగ్ స్టూడెంట్ నాకు ఈ సంఘంలోకి వస్తుంది. 8 సంవత్సరాలు ఆడ చూస్తానే ప్రేమిస్తానే ఉన్నాయి, అదే ప్రేమ అనుకున్నా. ఈ గందరగోళం వద్దురా బాబు, మనలా ఒంటికి కులాన్ని బట్టి కానీ కుటుంబాన్ని బట్టి కానీ చూసుకుని సెట్ కాదు ఇది, మనకు ఎందుకుంటా అనుకుంటానే పోయి ఆడ నిలబడ్డా. ఇక మాటలు లేవు, ఏమీ లేవు, ఇక్కడ చూసుకోవటం ఇద్దరం, ఇక్కడ చూసుకోవడం, ఇక అదే ప్రేమ. చివరికి కట్ చేస్తే చచ్చిపోదాం అనే పరిస్థితికి వెళ్ళా. ఇటు కాదు, ఎవరికి ఇది కావట్లేదు కదా అని ఏంది ఇల్లు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయి నడి రోడ్డు మీద పడుకున్నా. నేను టాటా వేసి ఉండేది నాకు, దాన్ని తీసుకొని పోయి రాయిపాడు క్రిస్టియన్ కాలనీ ఉంది కదా, దానికి ఎదురుగా హరియాలి పెట్రోల్ బంక్ ఒకటి ఉంది. ఆ బంకు ముందు పెట్టుకొని స్టెప్పెన్ టైర్ పైన క్యారేజ్ మీద తలకడగా పెట్టుకొని అదేవరో దొంగలు అయితే పోతారు అని ఆడ పెట్టుకొని నా నిద్రపోయా. నారోల్ డాష్ దగ్గర ఫ్లైఓవర్ మీద పడుకున్నా. అరే ఒక తమ్ముడు ఉండేవాడు, వాడు ఇప్పుడు లేడు. అరే ఆ పిల్ల నా కోసం ఎదురు చూస్తుందిరా, నా మనసులో అట్ట అనిపిస్తుంది, పో వాళ్ళ ఇంటికాడ పో అనేవాడిని. వాడు ఏమనలేక పోయేవాడు. పోయి చూస్తే ఎక్కడ తలుపులు అర్ధరాత్రిగాడు ఎవడొచ్చాడు బయటికి. ఒక దురాత్మ నన్ను ప్రేరేపిస్తూ ఉంది, వెళ్ళి ఇప్పుడు మెలుగుతూనే ఉంది, నీకోసం పరితపిస్తుంది, కళ్ళగంటుందా అని చెప్పని. నిజమే అని చెప్పని ఆ మైకంలో పడి పరిగెత్తి రోడ్ల మీద పడుకున్నా. 5 ప్యాకెట్లు సీరియళ్ళు తాగటం అలవాటైంది. కొంత ఫ్యామిలీ టెన్షన్ అనుకుంటే మరి కొంత ఈ టెన్షన్ ఏమవుతుంది అని చెప్పని. ఏమీ లేదు, చూసుకోవటం ఇక అంతే. మాటలు లేవు, పదమ్మ సినిమాకి పోతాం, లేదంటే ఆ బిర్యానీ అనో, లేదంటే ఐస్ క్రీమ్ పార్లర్, జ్యూస్ పార్లర్, ఈ వ్యవహారాలు పార్కులో కూర్చొని ముచ్చట్లు ఏమీ లేవు. దానికే చచ్చిపోతాననే దాకా పరిగెత్తి పిచ్చోళ్ళలాగా ఇంటికి దగ్గర లేకుండా గందరగోళమైన పరిస్థితి నాది. కానీ నా చిన్నతనంలోనే దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు కృపనిచ్చాడు. పెద్దలు ఇంట్లో వాళ్ళు కూడా అరే అప్పుడు నన్ను ముద్దుగా స్వామి అని పిలిచేవాడు. మా ముత్తాత పేరు దీనదయ అయితే దాంట్లోంచి నాకు ఓ పేరు పెట్టారు. ఆ పేరుని అరే ఒరే అనకూడదు, ఎందుకంటే మా ముత్తాత అంటే మా తాతకు బో ప్రేమ కాబట్టి టీచర్లు కాబట్టి స్వామి అన్నారు. అరే అన్న స్వామి అనాల్సిందే, ఎటుపోయేటు వచ్చినా స్వామి అనాల్సిందే. తెలివిగా భలే పెట్టారు అన్నారు మా టీచర్లు. ఏంది ఇక ఏడకొచ్చాం, స్వామి అని చెప్పని పిలవటం. ఈ పేర్లన్నీ ముద్దు పేర్లు ఇవన్నీగా కట్ చేస్తే ఏముంది, ఏమీ లేదు. కూర్చోబెట్టేవాళ్ళు, అయ్యా నీకు ఇష్టమైన పాట పాడరా అని. నాకు ఇష్టమైన పాట ఏంది, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఈ పాట నాకు ఇష్టమైన పాట. రా నీకు ఇష్టమైన పాట అనగానే పరిగెత్తుకుంటూ వచ్చేవాడిని, మైకి పట్టుకునేవాడిని. ఆ రోజు వాళ్ళు ఎందుకు పాడిచ్చారు నాకు తెలియదు, కానీ ఈరోజు మాత్రం ప్రతిరోజు మీతో మాట్లాడుతున్నా, ఎక్కడ ప్రయాణంలో ఉన్నా కమ్మగా ఆయన స్వరాన్ని మాత్రం వినడానికి ప్రభు కృపనిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మనం పసితనంలో భక్తి అలవాటు చేస్తాం, ఇటు ఎడిపోతలు ఏమవుతుందని మధ్యలో పరిస్థితులు గమనించుకొని గందరగోళం అవుతాం. కానీ నా ప్రభు చిన్నతనంలోనే పట్టుకున్నాడు. ఆ గలిబిలి వాతావరణంలో నడిపించి ఆయన దగ్గరికి ఎట తెచ్చుకొని 2015 జనవరి 28వ తారీఖు బాప్తీసం అనుభవంలో తెచ్చి, బాప్తీసం పొందిన రోజు నా సేవ చేయాలండు. నేను నా తీర్మానం ఏంది, తెల్లారితే చచ్చిపోదా అని. శాలేమరాజు గారు ఆ రోజు వాక్యం చెబుతా కూడా ఇంటికి పోచా ఆగి బలిపీఠం మీద ఆగి, ఏంది మీకు ఒక విషయం చెప్పాలా, బాప్తీసం పొంది అమ్మని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదాం అనుకున్నావా, ఇక్కడ ఎవరో ఉన్నారు మొత్తానికి నరకానికి పోతాను, ఇష్టం జాగ్రత్త అని వెళ్ళిపోయాడు. ఆ మాట ఎప్పుడైతే అనగానే అబ్బో మొత్తానికి ఇది ఏదో వ్యవహారం తేడాగా ఉంది, బయట ఉన్న ఆడికే పోతా లోపల ఉన్న ఆడికే పోతా, నేను ఎంచుకున్న వ్యవహారాన్ని బట్టి ఇది కరెక్ట్ కాదు,
దేవుడికైనా ఉపయోగపడతాగా. ఆ వ్యక్తి అంటే నన్ను కాదనుకొని వెళ్ళిపోయారు, కుటుంబంలో సమస్యలను బట్టి నేను కాదనుకో ఇటు వచ్చా, వాళ్ళు దేవునికైనా ఉపయోగపడతా కానీ అడుగులు వేయటం మొదలుపెట్టి ప్రభు కృపను బట్టి ఆయన అనుకున్న ఆశీర్వాదంలో నేను నిలబెట్టిండు, కానీ నేను అనుకున్న భవిష్యత్తులోకి బానిలా. ఆమేన్, హల్లెలూయా. మనం బాగా గమనించాలా. కుటుంబ వ్యవస్థలు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా మీద జరిగిన దాడిది కుటుంబ వ్యవస్థలో ఉన్నారు కాబట్టి ప్రభు నిర్ణయించిన ఆశీర్వాదం వైపు నిన్ను చూడలేకుండా పిల్లలను గలిబిలి చేస్తాడు వాడు. నిన్ను కొట్టాలంటే ఆయుధాలు వాళ్లే. సైతాన్ గాడు నీ మీదకి వచ్చి దిండేసి చచ్చు సావు అనేవాడు వచ్చడు. నిన్ను ఎక్కడ కొడితే నువ్వు కుదేలైపోతావో. స్ట్రైకర్ ఉంటుంది క్యారమ్ బోర్డులో, స్ట్రైకర్ని కొడితే అవతలోడు పాయింట్ని మనం క్యాచ్ చేసుకోవాలని ఏడు నుంచి గురి పెట్టి మన కాయన్నే కొడతాం. వాడేం చేస్తాడంటే అవతల ఆపోజిట్లో ఉండి వాడి కాయంతో మన కాయన్ని కొడతాడు. సేమ్ అంతే సిలబస్. ఇది మనమేమో గోల్లో పడాలని వాడిని చెడగొడితే మనకు మార్గం అయిద్దని మనం ప్రయత్నం చేస్తాం స్ట్రైకర్ తీసుకొని. సైతానిగాడి మార్గం ఎట్టుందంటే దేవునికి దగ్గరకు రాకుండా గలిబిల్లో పడి కుదేలేపోయి గందరగోళం అయితే ప్రార్థన లేదు, వాక్యం లేదు, విజ్ఞాపం లేదు. ఏం దేవుడు ఏం చేశాడో లేదో ఏమో అర్థం కావట్లేదు, కానీ నిన్నాళ్ళుగా ప్రార్థన పరిచర్య ఎంత నమ్మకంగా ఉన్నాం. ఇట్లాంటి ఆలోచనలన్నీ మనలో పుట్టించి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలోకి తీసుకొచ్చాడు. మీ పితరులు సణిగి సంహారకుని చేతికి దొరికారు కాబట్టి చచ్చారు ఇంతమంది అని ఆడకు తెత్తడు వాడు. సనగటం వల్ల మనకు తెలియకుండానే అది పుడుతుంది. ఎందుకంటే పిల్లలు గందరగోళం అవుతారు, ఆర్థికంగా ఇబ్బందులు అవుతుంది, భార్య అనారోగ్య కారణం కావచ్చు, భర్త అనారోగ్యము సమస్య ఏదో కోణంలో ఉంటుంది. ఆ సమస్యను బట్టి వాడు ఏం చేస్తాడంటే క్యాష్ చేసుకొని నిన్ను ఇంకా మనకు అచ్చ తెలుగులో పల్లెటూరు భాషలు చెప్పుకొని 2 రోకళ్ళ దంపుడు అంటాం, లేదంటే పాశ్చాత్యకాయ పచ్చడి అన్నట్టు దాన్ని తొక్కి 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 మెత్తగా ఇందాక దొక్కుతారు. అప్పుడు తాలింపు వేస్తారు. ఈడు కూడా అదే పని చేయడానికి పూనుకుంటాడు. మనం ఆడే కూర్చుంటే ఇదిలించుకోకుండా కూర్చుంటే వాడు అదే పని చేస్తాడు. మనం చేసిన పని ఏంటంటే ఆ పరిస్థితుల్లో ప్రార్థనాపూర్వకంగా ఆ సమస్యను దేవునికి అప్పచెప్పి, అయ్యా నువ్వు చూసుకో, మొత్తం నువ్వు ఏదైనా చేయగలవు, నీకు అసాధ్యమైనది ఏది లేదు. మాలో అపనమ్మిక కలగకుండానట్లుగా కార్యం చేయవా అని చెప్పని ఆ దెయ్యం పట్టిన యవన పిల్లగాడి విషయంలో తండ్రి ఎట్లయితే అడిగాడో మనం కూడా దారి తప్పాడు పిల్లగాడు అనుకున్న, పరిస్థితులు గాడి తప్పాయి అనుకున్న ఒక్క సూచక్రియ చేయి, ఒక్క అద్భుతం చేయ, అపనమ్మిక కలగకున్నట్లు, ఇంకా నా విశ్వాసం వేళ్ళునుకున్నట్లుగా నీలో స్థిరంగా నిలబడినట్లుగా నా కార్యం చేయి అని మనం సూచన అడగవచ్చు దేవుణ్ణి. పరాక్రమ గల బలాఢ్యుడు అనగానే చుట్టూ చూసుకుంటాడు ఎవరు అని. ఎవరున్నారు? గిజ్జోనే ఉందాడా? దేవుడు మీకు తోడే అన్నాడు. దేవుడు మాకు తోడంటే మా బతుకులు ఇక్కడ ఎందుకు ఉంటాయి? సంవత్సరం అంతా కష్టపడటం ఏంది, వ్యవసాయం చేయటం ఏంది, పంట చేతికి రాగానే ఆ ఫిలిస్తీయుడు వచ్చి దోచుకోబోవటం ఏంది? మనం కూడా అనుకుంటాం, అరే రెక్కల కష్టం అంతా గుల్లైపోతుంది, వచ్చి రోగాలకో అప్పులకో సమస్యలు పిలగడతాడు ఈ వాళ్ళే సరిపోతుంది. కానీ మాకు దేవుడు తోడే ఉంటే మేము శుభ్రంగా సమృద్ధి చూస్తాం. అంటే దేవుడు మనకు తోడే ఉన్న కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు, దేవుడే అనుమతిస్తాడు. మన విశ్వాసాన్ని పెంపొందించడానికి, నిరీక్షణలో ఇంకా బలంగా నిలబడటానికి, ఓర్పు పట్టుదల కలిగి ఆయన పాదాలు గట్టిగా పట్టుకొని ప్రార్థనలో పెనుగులాడటానికి. మన మీద భారం లేనప్పుడు మనమంతా దారి తప్పి తిరుగుతాం, మనకు అది బాగా తెలుసు. శ్రమ ఉన్నప్పుడు దేవుని పాదాలు గట్టిగా పట్టుకున్న విధము వేరు, శ్రమ లేనప్పుడు అదే టయానికి నువ్వు వచ్చి ప్రార్థన చేయలేవు. చేద్దాంలే కొద్దిగా పని ఉందని చెప్పని నిర్లక్ష్య ధోరణి వహిస్తాం. అదే అపవాదికి క్యాష్ పాయింట్, దేవునికి ఏమో మైనస్ పాయింట్. అంటే దేవునికి అంటాం కంటే మనకు మైనస్ పాయింట్ అది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మన పితరులను ఏదో ఒక విషయంలో పరీక్షించుకుంటానే తెచ్చిండు, ఏదో ఒకటి వెలితి పెట్టుకుంటానే తెచ్చాడు.
ఐగుప్తు నుంచి బయటికి రాగానే ఫరో సైన్యాన్ని తరుముకుంటూ వచ్చేలా చేశాడు. వీళ్ళు ఎంతవరకు నికరంగా ఉంటారన్నది పరీక్షించుకోవటానికి వాస్తవానికి వాళ్ళు వచ్చి ఏమైనా చేశారా? ఏమీ చేయాల. దేవుడు ముందుగానే అన్నాడు, వీళ్ళు లోబడని వాళ్ళని ప్రజలు, వీళ్ళు సరైన వాళ్ళు కాదు, కానీ ఇటొద్దు కానీ ఇటు బదాండు. 11 రోజుల ప్రయాణం పక్కన పెట్టి 40 ఏళ్ళ యాత్ర ఇటు పెట్టాడు. కట్ చేస్తే తరుముకుంటూ వస్తున్నటువంటి శత్రువు ఒకవేళ మన విషయంలో ఎవడైనా కీడు చేయాలని అమాంతంగా వస్తూ ఉంటే నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈడి ఫరో గతి పట్టుద్ది, ఖచ్చితంగా చస్తాము. ఏమైనా దేవుడు చేయగలడన్న సంగతి వాళ్ళకి అర్థమవుతుంది. రథాలు దోలుతున్నప్పుడు అరే మనం ఎంత పోరాడుతున్నాం, వాళ్ళని సమీపించలేకపోతున్నాం, వాళ్ళ దేవుడు మనతో పోరాడుతున్నాడని చెబుతూనే ఉన్నారు వీళ్ళు. అయినా సరే పరిగెత్తుకుంటూ పోయారు. దేవుని పిల్లలను క్షేమంగా ఒడ్డుకు దాటారు. ఈలోపు వీళ్ళు పోయి మధ్యలో దూరారు. ప్రభు ఏం చేశాడు? ఆ మూల ఈ మూల మూసేశాడు. ఏడున్నారు ఈ వాళ్ళు? మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవడన్నా పట్ట పళ్ళు కొరుకుతున్నా, రహస్యంగా ఏదైనా చేస్తున్నా, ఖచ్చితంగా ఇడు ఫరో గతే. మనం అనుకుంటా పేగు బీచో లేదంటే తోడబుట్టిన పరిస్థితులు ఇవన్నీ అసలు ఆ సెక్షన్ ఆడ పనిచేయదు. వాడు ఏ కాడికి ఏంటంటే నీకేదో ఒక నష్టం చేయాలి. మాంత్రికుడైనా మంత్ర విద్యలను ఆశ్రయించిన వాడికైనా మనస్సాక్షి పనిచేయదు. వాడు అనుకున్నదే చేయాలనుకుంటాడు. అయ్యో నా వాడు కదా, నా తోడ పుట్టినోడే, నా రక్తం కదా, ఒక అయ్యకు పుట్టినోళ్ళం కాదు, ఈ సెక్షన్లు ఏమి ఉండవు. వాడికి కావాల్సింది ఆ మొత్తం, వాడికి కావాల్సింది వీళ్ళ పతనం, చెప్పినోడు చేసేదానికి కావాల్సింది ఏందో క్యాష్, ఇంకోటి నా శక్తులు పనిచేస్తున్నాయి లేదని వాడు చూసుకుంటాము. ఏదో పని కాలేదంటే మొత్తానికి ఎవరు అడ్డం వచ్చినట్టున్నారు, ఇంకా గొప్పవి పంపించడం ఏది మొత్తం ఇంకొంచెం మొత్తంలో దాన్ని పలానా చోట పనివాడు ఉన్నాడు, ఈడే చేసేది. ఆ డబ్బు గుంజుకోవడానికి మాట అడ్డం వేస్తారు. అన్ని ప్రయత్నాలు ఎంతమంది మీద జరుగుతూ ఉన్నాయో మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవడు తరుముకుంటూ వస్తున్నా వాడికి మాత్రం ఖచ్చితంగా డేట్ కన్ఫర్మ్ అయిందని చెప్పుకోవాలి మన మనసులో. ప్రభా ఇర్మియా 20:11 అన్నట్టు పరాక్రమం గల సూర్యుని వల్ల నీవు నాకు తోడై ఉన్నావు, ఇక్కడ సంగతి నువ్వు చూసుకుంటావు. నువ్వు నాకు మాట ఇచ్చావు, అది ఖచ్చితంగా నెరవేరుస్తావు. ఈ సమస్యను నువ్వు పరిష్కరిస్తావు, పిల్లలకు వెల్ సెటిల్ చేస్తావు, సెటరేట్ చేస్తావు, ఈ ఆర్థిక ఇబ్బంది నుంచి కూడా బయటేస్తావు. కారణం ఏందని ఒకవేళ దేవుని ఎదుటికి పోతే మా రక్షకుడు నీ కుమారుడైన యేసు ప్రభు ఉన్నాడుగా, ఆయన రక్తాన్ని మేము ఆశ్రయించిన దాన్ని బట్టి మమ్మల్ని ఎడం చేయగయ్యా తండ్రి అయిన దేవా అని చెప్పని మనం మొరపెట్టవచ్చు. ఇస్సాకుతో ఏమంటున్నాడు అక్కడ వాక్యంలో దేవుడు? నీ తండ్రి అయిన అబ్రహామును బట్టాను. మరి నువ్వు ఆశీర్వదించబడాలంటే మొదటిగా యేసు క్రీస్తును బట్టి తండ్రి అయిన దేవుడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అడగవచ్చు. యేసు క్రీస్తు ద్వారా నీకు ఇవ్వబడిన వాగ్దానం ఒక మాట ఇచ్చావుగా, ఆ మాటను బట్టి నా సంగతి చెందారు. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు దేవుడికి మతిమరుపు ఉన్నదన్న సంగతిని బట్టి వాళ్ళు గుర్తు చేయాలి. 430 సంవత్సరాలు అన్ని సంవత్సరాలు మాకుంటుంది ఈ శ్రమల వేదనని గుండె బగులుద్ది ఆ మాట వినగానే. ఏముండదు. ప్రభు తన నిర్ణయ కాలంలో ఖచ్చితంగా ప్రతి దానికి పరిష్కారం చేస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. మన స్థితిగతులన్నిటినీ మార్చివేసి ఎక్కడైతే తలవంపులయ్యామో, ఎక్కడైతే అవమానపరచబడ్డామో, ఎక్కడైతే మనం తొందరపడి నీచంగా చూశారో, ఎక్కడైతే మన విషయమే హృదయంలో హీనపరుచుకున్నారో, ఎక్కడైతే మనం అన్ని విధాల పోగొట్టుకున్నాం అనుకున్న పరిస్థితి ఉంటుందో అక్కడే నిన్ను నిలబెట్టి వాళ్ళకు అందనంత ఉన్నత స్థితిలో నిలబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఏమన్నాడు? నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరుస్తానన్నాడు. నువ్వు ఆయన ఘనపరిచే పనిలో ఉంటే, ఆయనకు విధేయత చూపి ఆయన చిత్తం వెతికే పనిలో ఉంటే ఆయన నిన్నెందుకు నవ్వుల పాలు చేస్తాడు? మన నిర్లక్ష్యము ఏముందిలే అన్న ఆ నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టేసి, ప్రభువా నువ్వు నాకు కావాలి, నువ్వు ఇచ్చావు మాట, ఖచ్చితంగా నువ్వు ఏదైనా చేయగలవు. శూన్యంలో సృష్టిని చేసిన వాడు కదా మనం నమ్మినవాడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అది బాగా గుర్తుందంటే నువ్వు ఎంత కఠినమైన పరిస్థితి అయినా సరే,
ప్రభు అన్ని విషయాలు సెట్ చేసుకుంటూ వస్తాడు. నేను నర్సరావుపేట వచ్చిన తర్వాత మా ఊళ్ళో ఎకరం బాతి పొలము, ఒక 6 గదుల డాబా, ఒక 10 సెంట్లు స్థలాలు, మిగతా కొన్ని చిన్న స్థలాలు ఉన్నాయి. సత్తనపల్లి ఇల్లు ఉంది, పేటలో కూడా ఒక స్థలం ఉంది. ఈ మొత్తం విషయంలో గార్డెన్గా నేను ఉన్నానయ్యా. పరిస్థితులు ఇలా ఉన్నాయి, అంత వ్యతిరేకంగా. ఆస్తి అంతా మేనత్తలు కావాలనుకుంటున్నారు. మరి నా పరిస్థితి ఏంది ప్రభు అంటే, ప్రభు ఒకటే మాట అండి, ఆ ఆస్తిని నేను కాపాడుతా. ఒట్టి చేతులతో నువ్వు సేవకురా, నేను నీకు పోషణకర్తని. నీకు ఏది కావాలన్న మోకాళ్ళి, ఎవరి దగ్గరకు పోయ్యా బాబు అని చేజాపమాక, మోకాళ్ళి నీకు ఏది కావాలో నన్ను అడుగు, నేనే నీ సొత్తు స్వాస్థ్యం, నీవు నా సొత్తు అన్నాడు ఆయన. ఆస్తి విషయాలు అంటవా, నేను కాపాడుతా. ఎవడైనా అడుగేశాడా, శ్మశానంలో గుంత, ఇంటికాడ 2 బాక్సులు, కన్ఫామ్. డెత్ అనేది కన్ఫామ్. ఆస్తి విషయంలో ఎవరు ముందుకు వచ్చినా సరే, చివరికి నీ కన్న తల్లి అయినా భార్య అయినా సరే కన్ఫామ్ ఆస్తి విషయంలో ముందుకు వచ్చారండి. అది నీ తర్వాత నీ సంతానానికి ఉంటుంది. ఇప్పుడైతే నేనే అన్నీ నీకు అన్నాడు. అలాగనే ఆయన అన్నీ ప్రొటెక్షన్ చేసుకుంటా, సెక్యూరిటీ చేస్తా, దాన్ని జాగ్రత్తగా ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనం దిగులు పడాల్సిన పని లేదు. ప్రభు నీకేం మాట ఇచ్చాడో ఆయన అంటున్నాడు, భయపడమాక, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. ఏ విషయాన్ని బట్టి భయపడమాక. ఒకప్పుడు నడిచిన విధానం అయిపోయింది, ఇప్పుడు బేర్షెబాకు వచ్చాడు ఇస్సాకు. మనం కూడా ఒక స్థితికి వచ్చాం. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నువ్వు భయపడమాక, దేవుని పాదాలు పట్టుకో. ఆయన అంటున్నాడు, నేను నీకు తోడే అన్నాడు. ఆయన నీకు తోడేంటి, ఇక నీకేం తక్కువ అవుతుంది? ఏమన్నా తక్కువైద్దా? దైవజనులు సాక్ష్యం ఇచ్చినట్లు ఒక కథ, చిన్న ఉపమానం. ఓ రాజు దండోర వేయించాడంట. రాజ ఆస్థానంలో, రాజు సముఖంలో కొన్ని విలువగల వెలగల రాళ్ళు, రత్నాలు, వజ్రాలు, వస్త్రాలు, రాజుగారు వేసుకునే ఆభరణాలు, నగలు, కిరీటం, ఇవన్నీ ఆయన ముందు అట్లా ఉంటాయి. ఎవరికి ఏం కావాలో ఈ దేశపడినాడు. సందేహపడ్డ వాళ్ళు ఆగిపోయారు. కన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళేమో చిన్నగా వచ్చి కావాల్సినవి తీసుకోమో, ఎవరేం మాట్లాడు. పోయినోడేమో అరే ఏందంటే ఏమంటలేదు, ఇవి కావాలంటే అవి తీసుకోవచ్చు. ఒకడు కావాల్సినవి తీసుకొని పోతాడు. సాయంకాలం దాకా సమయం ముగిసే టైంకి ఒకడు వచ్చిండు. నిదానంగా హహహ అనుకుంటా పాటలు పాడు. ఏరా నీకేం తొందర లేదా ఏందంటే, ఏముంది ఆడ, ఏముంది ఏమి లేదంటే ఏంద్రా, ఒకళ్ళేమో రాజవస్త్రాలు తీసుకెళ్ళి, ఒకళ్ళు నగలు తీసుకెళ్ళి, ఒకళ్ళు కిరీటం తీసుకెళ్ళి, ఒకళ్ళేమో వజ్రాలు, వైడూర్యాలు అని ఎన్నో దేశం పేరు. నువ్వేంద్రా ఏం పట్టనట్టు, నాకు కావాల్సింది ఉందలే అన్నట్టుగా బయలుదేరి వచ్చిండు. వరుస పెట్టి బల్ల మీద చూస్తున్నవన్నీ చూసుకుంటా వచ్చి ఆలోచిస్తా రాజుగారికి వెళ్ళి చూస్తుంది. ఈడేది నాకు వెళ్ళి చూస్తున్నా అని చెప్పని చిన్నగా రాజుగారికి ముందుకు పోయి, రాజా ఇట్లా ఇక్కడ ఉన్నాయన్నీ అయ్యాయని నా సొంతమేనా అని. నీ సొంతమేరా, ఏం కావాలి నీకు అని. అమాంతంగా రాజు చేయి పట్టుకు నువ్వే కావాలా. నేనెందుకురా, మా ఇంటికి వచ్చి ఒక్క పూట భోజనం చేయి, నెలకు ఒక్క పూట భోజనం చేయాలి, ఇదే కోరికరా అంటే నువ్వేమన్నావు, ఏది పట్టుకున్నా నాదే సొంతం అన్నావు. ఇప్పుడు నువ్వు నా సొంతం, నా ఈ కోరికను మన్నించు అంటే అదెంత పని, సరే మంత్రివార్య కానివ్వండి, వాళ్ళకి అడిగింది కోరిక ప్రకారం. పోతే ఉంది, ఈ ఊరు సరిగా లేదు, ఇల్లు సరిగా లేదు, ఏమీ సరిగా లేదు. వాడు కోరిన ఆ కోరిక పుణ్యం అంట. రాజుగారి ఆస్థానంలో ఇంత దరిద్రంగా ఉన్న ఊరు ఉందా అని చెప్పని ఊరు ప్రతి ఒక్కడికి పూరిపాక కాస్త మంచి భవంతులు కట్టబడ్డాయి, వీధులు శుభ్రం చేయబడ్డాయి, వీధి లాంతర్లు పెట్టబడ్డాయి. ఈడిల్లు కాడికి వచ్చి ఏమీ లేదు, నెత్తి మీద అంతా కనపడుతుంది పైన. ఓయమ్మో రాజుగారు వచ్చి ఆహారం తినే విషయం అంటే ఇది సామాన్యం కాదని రాజుగారికి ఆ స్థలంలో భవంతి కట్టారు, ఆయన స్థాయికి తగ్గట్టుగా. అయిపోగానే రాణిగారు వస్తారు, భోజనం వండాలిగా. ఆయన తిన్న తర్వాత కొంచెం విశ్రాంతి తీసుకోవాలి. ఉద్యానం అని అంటే ఒక పార్కు లాగా, ఫామ్ హౌస్ అంటారు, అట్లాంటిది ఒకటి కట్టారు. చివరికి అంతా అయిపోయిన తర్వాత మంత్రి ఆ ఊరికి రావడానికి పోవటానికి చూస్తే రోడ్డు సరిగ్గా లేదు, రోడ్డు కూడా వేశారు.
రాజా నేను చేయబట్టుకొని నిన్ను కోరినోడి సంగతి నువ్వు ఆలోచించావని. ఏముంది, వాడు తెక్కలోడు కావచ్చు, అన్ని కావాలి అందరి తీసుకో, నన్ను కావాలని ఏం చేసుకున్నాడు వాడు. తెలియగలవాడు, నీకు ఒక కూతురు ఉందిగా, ఆ పిల్లనిచ్చి పెళ్లి చేయి, శుభ్రంగా రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడు. అదేంటంటే వాడు వచ్చి చూడాడు, చూసేముంది, కొంప సరిగలేదు కదా, అన్నీ మొత్తం సెటరేట్ అయిపోయినాయి. అంటే రాజు ఉంటే ఏది కొదువు ఉండదు. క్రీస్తు యేసు అనే రాజు మనకు తోడే అన్నాడు కాబట్టి మనకి ఏది కొదువే ఉండదు. మనం భయపడ్డప్పుడే గలిబిలి చెందుతాం. ఆ భయం వచ్చినప్పుడు అయ్యా నాకు ఇలా అనిపిస్తుందని ఆయన ఎదుట మోకాళ్ళే చెబితే ఈ శరీరం సహకరించిందని బట్టి ప్రార్థనలో ఆయనకి చెప్పావా, మిగతా అన్నీ ఆయనే షెడ్యూల్. ఇంకొక విషయం కూడా బాగా గుర్తుపెట్టుకోలేదు, చెప్పగానే మళ్ళీ మనం ఆ మూట నెత్తి మీద ఎత్తుకుంటాం, ఏమైద్దు అని. అసలు ఎందుకు, ఆయనకి చెప్పాంగా అన్నీ ఆయనే చూసుకుంటామని చెప్పని వదిలేయటం. ఇంక వేరొక విషయంలో నువ్వు మనసు నిలిపి, భవిష్యత్ కార్యాచరణలో నీ మనసు నిలిపి నీ పని నువ్వు చేసుకుంటావు, ఆయన అన్నీ సెట్ చేసుకుంటావు. మనలో కదిలకు రాకుండా ఆయన వైపు చూసి ఆయనకు అప్పచెప్పి, నువ్వు చూసుకో ప్రభువా, నాకు మాట ఇచ్చావు, ఈరోజు నాతో మాట్లాడుతున్నావు, భయపడమాక, నేను నీకు తోడై ఉన్నానన్నాడు, నేను నమ్ముతున్నా, నువ్వు చూసుకోక అని ఆయన పాదాలు పట్టుకుంది. అన్నీ సెట్ అవుతాయి. ప్రభు అనుకున్న ఉన్నతమైన ఆశీర్వాదం కలిగినటువంటి భవిష్యత్తులోకి పిల్లలు అడుగులు వేస్తారు, వెల్ సెటిల్ అవుతారు. వివాహాలంటవా చక్కని విలువైన పాత్రలే భార్యలుగా భర్తగా కూడా దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా అన్నీ సెటరేట్ అవుతాయి. స్థలాలు దేవుడు ఇస్తాడు, మళ్ళీ ఇల్లు కట్టుకుంటారు, ఇంటికి అన్ని విషయాలు దేవుడు కృపణిస్తాడు. ఆయన పాదాలు పట్టుకుందాం. ప్రభువా నాతో మాట్లాడుతున్నావు ఈరోజనే ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు ఫలింపచేయను గాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా విన్న మాటలు ఇదిగో తండ్రి మా హృదయాల్లో పదిలపరచండి, అనేక పర్యాలు నెమరవేయటానికి కూడా కృపనివ్వండి. నీవు అంటున్నావు ఇదిగో భయపడమాక నేను నీకు తోడై ఉన్నానని. ఆనాడు ఇస్సాకుతో నువ్వు ఆ మాట పలికావు, ఈనాడు ఇదిగో నాతోను అయ్యా మరి ముఖ్యంగా ఇదిగో తండ్రి ఈ కుటుంబ సభ్యులతో నువ్వు మాట్లాడుతున్నావు. నేను నీకు తోడై ఉన్నాను, నీ కుటుంబానికి తోడై ఉన్నాను, నీ బిడ్డలకు తోడై ఉన్నాను అంటున్నావు ప్రభువా. నీ స్థితిగతులన్నిటికీ నేను తోడై ఉన్నాను, పరిస్థితులన్నీ మార్చబోతున్నాను అంటున్నాడు ప్రభు. రిఖాందల్లాషరా ప్రభు నిర్ణయించిన ఆశీర్వాదకరంగా నీ బిడ్డల భవిష్యత్తు మార్చబడబోతా ఉంది. ప్రభు నిర్ణయించిన ఆశీర్వాదకరంగానే నీ ఆర్థిక స్థితిగతులు మారబోతా ఉంది, పరిస్థితులు మారబోతూ ఉన్నాయి, పిల్లల భవిష్యత్తు మారబోతూ ఉంది. వాళ్ళ జీవిత భాగస్వాముల విషయంలో కూడా ప్రభు నిర్ణయించిన ఆశీర్వాదకరమైన పాత్రలను ప్రభు సిద్ధపరిచాడు. అనుకుంటున్నా నా బిడ్డ ఏమైనా చేసుకుంటాడో మా పరిస్థితి ఏమీ కాదు. ఆ బిడ్డ హృదయాన్ని దేవుడు మార్చాడు. దేవుని పాదాల చెంతకు అతనికి ఇక్కడ నుంచి సమీపిస్తాడు, ఆయన పాదాలు పట్టుకుంటాడు. మీరు ఆశించిన దానికంటే ప్రభు ఆశించినటువంటి ఉన్నతమైన పాత్రగా చేయబడి పరిచర్లో గొప్పగా వాడబడతాడు. తబలాకే పరిమితం కాదు, దేవుని సేవకుడిగా నిలబడతాడు ప్రభు కృపను బట్టి. సహోదరుడా సహోదరి దిగులు పడమాకు, నా బిడ్డల సంగతి ఏంటని చెప్పాను. ప్రభు అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నానయ్యా, నేను నీకు తోడై ఉన్నానమ్మా, నా మాట నమ్మండి. ఆయన అంటున్నాడు యేసు క్రీస్తును బట్టి ప్రభువా తండ్రి అయిన దేవా ఇదిగో మన జ్ఞాపకం చేసుకుని అడుగు. దేవుడు అంటున్నాడు అబ్రహామును బట్టి ఇస్సాకా నీకు ఇదిగో ఇలాగ ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అయ్యా ఇదిగో ఈ వాగ్దానం ఈ మాట నాకు ఇచ్చావు కదా, దాన్ని జ్ఞాపకం చేసుకో, దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకో. ఐగుప్తులో 430 సంవత్సరాలు ఇజ్రాయిల్ చేసిన పనిదే. దేవా మా పితరుడైన అబ్రహాంతో మాట ఇచ్చావు కదా, 4వ తరము ఈ ఐగుప్తు నుంచి మేము తీసివేయబడి ఇదిగో కనాను దేశంలో మేము స్థాపించబడతామని చెప్పన్నాగా మాకు సహాయం చేయని ఆయన గుర్తు చేశారు. ఒక మాట గుర్తు చేశారు, మనం కూడా గుర్తు చేయాలి. నాకు ఒక మాట ఇచ్చావు గయా, కళ ద్వారానో దర్శనం ద్వారానో స్వప్నం ద్వారానో వాక్యపు కాంతిలో నుంచో లేదా నియర్ ఫస్ట్లో వాగ్దాన రూపేణో ఏకాంతంగా దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ బలిపీఠాన్ని సమీపించినప్పుడు ప్రభు తన వాక్కు ద్వారా మాట్లాడి ఉండొచ్చు, దైవజనుడి ద్వారా ప్రవచన రూపేణ నీతో మాట్లాడి ఉండొచ్చు. అయ్యా ఈ మాట నేను నమ్ముతున్నాను, నాకు సహాయం చేయ ప్రభు అంటే ఆయన పాదాలు పట్టుకున్నాను.
ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు దేవా. నీ మాటలు నీ చిత్తంలో ఇదిగో తండ్రి నీ బిడ్డలకు తెలియపరుచున్నా. నీవే మాట్లాడావు, నేను నమ్ముతున్నాను ప్రభు. ఫలింపొచ్చే మాటలను మా అంతరంగంలో నీరు కట్టి నీ కృపలో వర్ధిల్ల చేయమని బతిలాడుతూ, కుటుంబం మీద ఉన్న సమస్యలన్నీ తొలగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ అల్పుణ్ణి ఇక్కడ తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నువ్వు అనుకున్న పని జరిగించుకున్నావు అని నేను నమ్ముతూ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ, కళలో నిద్రలో దర్శనం స్వప్నాల్లో ఉన్న ఆ కీడంతా యేసు నామములో బంధిస్తున్నా. కళలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ ఆ సమస్త మేలు మంచి శుభమంత యేసు నామములో జరుగునుగాక. కార్యం జరిగించి బిడ్డల పరిస్థితులన్నీ చక్కబరిచి ఆశీర్వాదంలో నిలపమని, కృపచేత కార్యం జరిగించమని బతిలాడుతూ, నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసు నామములోని ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటూ నన్ను మమ్మల్ని 2 తిమోతి 1:12 నీ చేతులకు అప్పజెప్పుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన, అలాగే ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి, సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకి, ఈ ప్రాంతంలో ఉన్న సంఘాలకు, సంఘ బిడ్డలకు, ఈ కుటుంబానికిను నిత్యత్వము చేరు పర్యాంతం సదాకాలము చూడండి. ఆయన కృపలో వర్ధిల్ల చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే ప్రవేశు రక్తమునకే ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. అపవాది వాటి దోతలు, చీకటి అంధకార శక్తులు, అవి ఎంత ప్రమాద మాదిరి అవి ఏవైనా సరే వాటి అన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. యేసు రక్తమునకే జయము జయము జయము. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.